హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మనమే సినిమా యూఎస్ రివ్యూ అయితే చెప్పబోతున్నాం భయ. నిజానికి సినిమా అయితే ఒక రేంజ్లో ఉంది, కాకపోతే మాస్ ఈవెంట్స్ అయితే ఏం లేవు. కానీ ఒక కామెడీ ట్రాక్ మీద అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అయితే వెళ్ళిపోతుంది భయ సినిమా. అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే మళ్ళీ శతమానం భవతి రేంజ్లో ఉంటుందని మాత్రం అనుకోకండి. ఒక రేంజ్లో అయితే సినిమా లేదు, కానీ నార్మల్గా అయితే సినిమా ఉంది భయ. నిజానికి హిట్ అయితే కొడుతుంది, కానీ బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఈ విషయం చెప్తున్నానంటే, సినిమాకి కావాల్సిన అన్నీ ఉన్నాయి, కానీ సినిమాలో ఏదో తగ్గినట్టు అనిపిస్తుంది భయ. అంటే శర్వానంద్కి సరిపడా స్టోరీ కాదేమో అన్నట్టుగా అయితే అనిపిస్తుంది భయ. మెయిన్ ఈ స్టోరీ పాయింట్ వచ్చేసి మనకు వీళ్ళు పెళ్లి చేసుకోవడం వల్ల వచ్చే కష్టాలను అయితే చూపించాలనుకుంటారు భయ. అందులో మళ్ళీ బిడ్డలు పుడితే వచ్చే కష్టాలను అయితే చూపించాలనుకుంటారు. అది కొంచెం అంటే కన్వీనియంట్గానే ఉంటుంది, కానీ చాలామందికి అర్థమయ్యే అవకాశం అయితే ఉండదు భయ. ఎందుకంటే ఆల్రెడీ ఇదే దీంట్లో ఉంటారు. అంటే మామూలు ఎవరైనా కానీ పెళ్లి చేసుకున్న బిడ్డలు కానీ ఇదే దీంట్లో ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి సినిమాలు అన్నట్టుగా చూపించడం అయితే జరుగుతుంది మనకి. ఇంకోటి వచ్చేసి నాకు తెలిసి ఆ పిల్లోడి క్యారెక్టర్ అన్నా బాగుంది, కానీ హీరోయిన్ క్యారెక్టర్ అయితే అసలు నిజానికి అంటే హీరోయిన్ క్యారెక్టర్ గురించి కాదు, ఈ క్యారెక్టర్కి ఆమె సెట్ కాలేదేమో అన్న టైప్లో అయితే అనిపిస్తుంది భయ. ఖచ్చితంగా మీరు చెప్పేయగలుగుతారు, చూడంగానే 2-3 సీన్లలోనూ చెప్పేయగలుగుతారు అసలు ఈ క్యారెక్టర్ ఏమి చేయాల్సింది కాదు అని చెప్పేసి. అది ఒకటి చాలా మైనస్ అనిపిస్తుంది, హీరోయినే సినిమాకి మైనస్ అనిపిస్తుంది భయ. దానివల్ల కొంచెం మనకు సినిమా తగ్గినట్టు ఒక ఫీల్ అయితే వచ్చేస్తాము. ఇంకా శర్వానంద్ అన్న సెట్ కాల అన్నాం కానీ ఆయన యాక్టింగ్తో కానీ ఆయన పర్ఫార్మెన్స్తో కానీ ఒక్క సీన్ అయితే ఉంది భయ, లాస్ట్ క్లైమాక్స్ సీను. ఆ సీన్లో అయితే నిజంగా ఆయన యాక్టింగ్ చేశాడా జీవించాడా మనకైతే ఏడుపు అయితే వస్తుంది భయ. ఆ రేంజ్లో అయితే యాక్టింగ్ చేస్తాడు భయ. ఇంకా వాళ్ళిద్దరి మధ్య అసలు మామూలు అంటే పిల్లోడి మధ్య వాళ్ళ డాడీ మధ్య కొన్ని కామెడీ సీన్స్ అయితే ఉంటాయి, మామూలుగా ఉండవు భయ. అలాగే వెన్నెల కిషోర్ అన్న కామెడీ ఉంటుంది భయ. వెన్నెల కిషోర్ అన్నది రాహుల్ రామకృష్ణది. మామూలుగా చెప్పాలంటే సినిమా మొత్తం ఒక కామెడీ ట్రాక్లో అయితే వెళ్ళిపోతుంది. సినిమాకి ప్లస్సే కామెడీ, అలాగే ఈ సినిమాకి ఫ్యామిలీతో కూడిన ఎంటర్టైనర్ అయితే మనకైతే చూపించడం అయితే జరుగుతుంది భయ. నిజానికి సినిమా అయితే థియేటర్లో చూడాల్సిన సినిమానే, మరీ తీసేయాల్సిన సినిమా అయితే ఏం కాదు. సినిమా బాగుంది భయ, చూడండి తప్పకుండా. ఫ్యామిలీస్కి అయితే అసలు కనెక్ట్ అయిపోతారు. అంటే రీసెంట్గా పెళ్ళిళ్ళు చేసుకుంటారు కదా, వాళ్ళైతే ఖచ్చితంగా కనెక్ట్ అయిపోతారు సినిమాకి. ఆ రేంజ్లో ఉంది భయ. ఇంకా అయితే ఈ సినిమా మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో మాత్రం తెలియజేయడం భయ. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి